హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, మనం ఈరోజు వచ్చేసి రోజ్ స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి బీట్ తీసుకుందాము, అలాగే జర్దోస్ చేసుకుందామండి, కాటన్ థ్రెడ్ చేసుకుందాము. రోజ్ స్టిచ్ అలాగే లీఫ్ స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి. మనం వచ్చేసి మామూలు నీడలు కానీ చేసుకుందామండి. ఓకేనా, చూసారు కదా, నార్మల్ నీడలు కానీ చేసుకుందాము. చూసారు కదండి, అలాగే మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ తీసుకుందాం గమ్ము అలాగే మనం బీడని అంటించుకునేకి మనకు గమ్ము తీసుకుందాము. ఓకేనా, చూసారు కదండి, మనం గమ్ము తీసుకున్నాము. ఇవన్నీ తీసుకొని జర్దోసి మనము ఎంత సైజు కావాలని చూసేసుకొని కట్ చేసుకుందామండి. ఓకేనా, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గమ్ పెట్టేసుకొనేసి మనము ఎలాగనేది అంటించేసుకుందాము. ఓకేనండి, నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను, మామూలు నేను నీడలు తీసుకున్నాను. అలాగే గమ్ పెట్టేసి ఇక్కడ మనం వచ్చేసి హాఫ్ బీడ్ ఉంది కదండి, హాఫ్ బీడ్ తీసేసుకొనేసి ఇక్కడ గమ్ పెట్టేసేసి మనం అంటించేసుకుందాము. మనము రోజ్ స్టిచ్ అనమాట వేసుకునేది. ఇక్కడ అది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇది డ్రై అయిన తర్వాత మనము కొంచెము అలాగే మనం ఇక్కడ నీడలు చేసుకునేసి స్టిచ్ అనేది వేసుకుందాము. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మనం జర్దోస్ ఇక్కడ తీసేసుకొని మనం బీడికి ఇలా వచ్చేటట్టుగా చేసుకొని వేసుకుందామండి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి. ఓకేనా, చేసుకుని మనం నీడలు అనేది కిందికి చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనము జర్దోస్ వేసాం కదా, అక్కడ నుంచి సైడ్ కాలించి అనేది మనం స్టిచ్ చేసిన కాలించి చేసుకునేసి మళ్ళీ జర్దోస్ చేసుకొని మళ్ళీ అలాగే మనం బీడ్ చుట్టూ ఇలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా ఫిల్ చేసుకోండి. అలాగే వచ్చేసి మనం ఇక్కడ మామూలుగా మళ్ళీ తీసుకుందాము, ఇందాక తీసుకున్నట్లు తీసుకొని జర్దోస్ అనేది వేసుకుందాము. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. మనం బీడ్ చుట్టూ అనేది వేసుకోవాలి. మనం బీడ్ చుట్టూ ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం ముందు వీడియోలో థ్రెడ్ తీసుకునేసి వేసాం కదండి, స్ప్రింగ్ నాట్ అనేసి, అలాగే అనమాట, అలాగే ఉంటుంది సేమ్ అండి. అలాగే బీడ్తో కానీ వేసాను. ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి. మనం థ్రెడ్తో వేసేసాం కదా, అలాగే ఇలా వేసుకోవాలండి. బుల్షన్ స్టిచ్ అంటారు కదా, సేమ్ అనమాట. ఇది కానీ మనకు సేమ్ అలాగే ఉంటుందండి. మనకి జర్దోసి కానీ స్ప్రింగ్ జర్దోసి సేమ్ అలాగే ఉంటుంది. చూసారు కదండి, మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలాగుందనేసి. ఓకేనా, సేమ్ అనేది ఇప్పుడు ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మొత్తం ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూసారు కదా, చూపించిన విధంగా వేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా, ఎలా వేసినా మనకు ఫ్లవర్ స్టిచ్ లాగా వచ్చేలాగా వేసేసుకోండి. చూసారు కదా, సేమ్ అండి, అలాగే వేసుకుంటూ మొత్తం ఫిల్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఎడ్జ్ దగ్గర వేసాం కదా, ఎడ్జ్ దగ్గర నుంచి 1/4 ఇంచెస్ తీసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ థ్రెడ్ అనేది వేసుకున్నామంటే వెనక నుంచి వచ్చేసి అప్పుడు మనకు ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా మొత్తం వేసుకోండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, చాలా మీకు డిఫరెంట్గా ఉంటుందండి స్టిచ్ అనేది. ఇలా వేసుకున్నామంటే మనం అక్కడక్కడ బొటిస్ లాగానే వేసుకోవచ్చు. మనం ఒకటే ఇలాగ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా, ఇలా వేసుకుని ఒక లీఫ్ లాగా వేసుకున్నామంటే అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు హ్యాండ్స్ దగ్గరగానే వేసుకోవచ్చు అండి. 1 స్టిచ్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు లెంత్ చూసేసుకొని ఎంత కావాలంత అనేది వేసేసుకోవాలండి. ఇలా చూసారు కదా, మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకుందాము. మొత్తం ఇలా కవర్ చేసుకున్నామంటే మనకు చాలా బాగా వస్తుంది. అలాగే మనకు బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి ఫ్లవర్ సిస్టమ్ అనేది. చూసారు కదా, ఇలా మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకుందాము. జర్దోస్తో రోజ్ స్టిచ్ అనమాట. ఓకేనా, అలాగే బుల్సన్ స్టిచ్ అంటారు, స్ప్రింగ్ స్టిచ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, మనకు ఇలాగే ఆరి నీళ్ళతో కానీ వేసుకోవచ్చు అండి, మగ్గం నీళ్ళతో కానీ వేసుకోవచ్చు, అలాగే ఇలా నార్మల్ నీళ్ళతో కానీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మనకి. ఓకేనా, ఇలాగనేది మనం చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి.
అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది, రౌండ్ వస్తుంది. ఓకేనా, మనకి ఇలా రౌండ్ రాలేదంటే కన్నా అక్కడక్కడ మనం వచ్చేసి కొంచెము ఇలా థ్రెడ్ తీసేసుకుని వేసేసుకోవచ్చు అండి. మనకు షేప్లో రాలేదంటే మనకు ఇవి పైకి లేసుకొని ఉండే ఎలా జరుగుతుందంటే కన్నా మీరు థ్రెడ్ మళ్ళీ అక్కడ తీసేసుకొని మనకు కరెక్ట్గా వచ్చేలాగా మనకు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనేది మొత్తం ఇలాగ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. అయిపోయినాక వచ్చేసి తర్వాత మనము ఇక్కడ లీఫ్ స్టిచ్ అనేది కానీ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయచ్చు. ఓకేనా, ఇలాగనేది మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాము. మొత్తం వేసుకొని చూపిస్తానండి మీకు ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఇలా ఉంది, మొత్తం వేసి చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం ఇలా అనేది ఫిల్ చేసుకున్నాను. అలాగే లీఫ్కి వచ్చేసి నేను గ్రీన్ కలర్ జర్దోస్ తీసుకున్నానండి. చూసారు కదా, కట్ వర్క్ జర్దోస్ అంటారు దీన్ని. ఓకేనా, చూసారు కదా, మనం ఎంత సైజ్ కావాలో సైజ్ చూసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, లీఫ్ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాము. ఓకేనా, మనం ఇక్కడ పైనుంచి వేసుకుంటూ రావాలండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు కరెక్ట్గా రాలేదంటే మనము లైన్ అయినా వేసేసుకోవచ్చు అండి, డ్రా వేసేసుకోవచ్చు. లేదంటే మనకు ఐడియా ఉందంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు. పైనుంచి ఇలా వేసేసుకుంటూ రావాలండి, ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక లీఫ్ స్టిచ్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలో సైజు వేసుకొని ఇట్లా వేసుకుంటూ రావాలి. చూస్తారు కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇలా వేసేసుకున్నామంటే మనము. ఈ రోజ్ స్టిచ్ తర్వాత వచ్చేసి లీఫ్ స్టిచ్ చాలా బాగుంటుంది మనకి. చూసారు కదా, మనం ఆ సైడ్ ఈ సైడ్ ఇలాగే మొత్తం ఇలాగే ఫిల్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మనం వేసుకునే అంటే మొత్తము చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇలాగే మనం ఆ సైడు ఈ సైడు వేసేసుకుంటూ రావాలి జరదోసి, అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి, మొత్తం అయితే ఇలా అయిపోయేసింది. మనం మధ్యలో కావాలంటే జరదోసి అయినా ఇలా గోల్డ్ కలర్లో పెట్టేశానండి. మీకు కావాలంటే మీ ఇష్టం అండి, ఏ కలర్ అయినా పెట్టేసుకోవచ్చు. అది మనకు కరెక్ట్గా లేదు ఇట్లా ఎత్తుగా ఉంది అని అనుకుంటే మనం వచ్చేసి ఇక్కడ మధ్యలో థ్రెడ్ అనేది ఇలా చేసుకోవచ్చు అండి. అప్పుడు మనకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి స్టిచ్ అనేది, మీకు చాలా అలాగే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి ఫ్రెండ్స్. ఎంతో కొంత మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.